ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసినా మీకు నోటిఫికేషన్ పోతే వచ్చేస్తాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు ఇండియా పోస్ట్ సంబంధించి పోస్ట్ ఆఫీస్లో మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలంటే ఈ వీడియో మీకు తెలియజేస్తాను అనమాట. సో ఎలా ఫిల్ చేయాలని తెలుసుకుందాం మరి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ ఏఓఎఫ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందుగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో సో వాళ్ళు 3 ఫామ్స్ అయితే ఫిల్ చేస్తున్నారు అనమాట. సో అవి ఏంటంటే కనుక ఫస్ట్ వన్ డిపాజిట్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేస్తుంటుంది. 500 రూపీస్ అకౌంట్ ఓపెనింగ్ అయితే మనం 500 రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి అకౌంట్ ఓపెనింగ్ చేయడానికి అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనమాట, ఇది మెయిన్ ఫామ్. థర్డ్ వన్ వచ్చేసి కేవైసీ ఫామ్ అంటారు దీన్ని. సో ఇక 3 ఫామ్స్ మనం ఫిల్ చేస్తుంది అనమాట. వన్ బై వన్ ఇప్పుడు మీకు ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఇది డిపాజిట్ ఫామ్ కాబట్టి చాలా సింపుల్ కాబట్టి లాస్ట్ మీకు చెప్తాను. అండ్ సెకండ్ వన్ ఇప్పుడు మెయిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ యూజ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏమి రాయాల్సిన అవసరం లేదన్నమాట. ఇది ఆఫీస్ యూజ్ పర్పస్. సో ఇక్కడ మీరు ఏం రాయకండి, జస్ట్ అలాగే వదిలేసేయండి. తర్వాత కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి ప్లీజ్ టిక్ ద అప్రోప్రియేట్ బాక్స్ అనమాట. సో ఇక్కడైతే బాక్సెస్ ఉంటాయో అక్కడ మనం టిక్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి యూజ్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ వైల్ ఫిల్లింగ్ ద ఫామ్. అప్లికేషన్ ఫామ్ అని మీరు ఫిల్ చేసేటప్పుడు ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే రాయాల్సింది అనమాట. స్మాల్ లెటర్స్ అయితే రాయకూడదు. రాస్తే కనుక రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. థర్డ్ వన్ వచ్చేసి సబ్మిట్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీరు ఏమైతే ఇస్తారో డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీరు సంతకం చేయాల్సి ఉంటుంది అనమాట. సో అవి ఇన్స్ట్రక్షన్స్. అండ్ తర్వాత టు ద పోస్ట్ మాస్టర్, దీని కింద మీరు పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ అకౌంట్ మీరు ఎక్కడ ఏ బ్రాంచ్ లో ఓపెన్ చేస్తున్నారంటే ఆ ఊరి పేరు, ఆ పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. రాయేసేయండి. దీని కింద అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది, ఆ పోస్ట్ ఆఫీస్ అడ్రస్ కూడా రాయేసేయండి. దీని పక్కన మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. సో ఇది అకౌంట్ అనేది ఏ టైప్ అంటే మీరు ఇండివిజువల్గా అయితే ఒక ఫోటోగ్రాఫ్ ఒక అప్లికెంట్ ఉంటారు కాబట్టి ఇక్కడ సరిపోతుంది. లేదు ఇద్దరైతే కనుక సపరేట్గా, అంతకంటే ఎక్కువ ముగ్గురు అయితే కనుక ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అయితే పే చేయాల్సి అనమాట సపరేట్గా. ఐవి అని చెప్పి అప్లికెంట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. మైనర్ త్రూ మీరు ఇంట్రొడ్యూస్ అవుతున్నట్టయితే గార్డెన్ ద్వారా వాళ్ళ యొక్క నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఈ యొక్క అకౌంట్ అనేది టైప్ సేవింగ్ అకౌంట్ కాబట్టి మనం చేస్తున్నది ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందా చెప్పారు కదా, టిక్ చేయండి. అడిషనల్ ఫెసిలిటీస్ అవైలబుల్. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మనం చేస్తున్నాం కాబట్టి సేవింగ్స్ అకౌంట్ అనేది ఫెసిలిటీస్ ఏమున్నాయంటే చెక్ బుక్ మీకు కావాలనుకుంటే టిక్ చేసుకోండి ఎస్ అనేది. ఇంకా ఇతర కూడా ఉన్నాయి, ఏటీఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇవి కూడా మీకు కావాలంటే ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. టిక్ చేసుకోండి. దాని కింద మనకి అకౌంట్ హోల్డర్ టైప్ అనమాట. ఇది సెల్ఫ్ కాబట్టి ఇండివిజువల్ కాబట్టి ఇక్కడ సెల్ఫ్ మీద టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మైనర్ త్రూ గార్డియన్ మీరు ఇంట్రొడ్యూస్ అవుతున్నట్టయితే ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అలా కూడా కాదు, పర్సన్ ఆఫ్ అన్సోన్ మైండ్ త్రూ గార్డియన్ అంటే మానసికంగా ఒక పర్సన్ ఉన్నారు, గార్డెన్ ద్వారా మనం ఇంట్రొడ్యూస్ అవుతున్నాం అంటే కనుక ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అకౌంట్ టైప్ వచ్చేసి సింగిల్, ఇండివిజువల్ కాబట్టి సింగిల్ మీద టిక్ చేసుకోండి. లేదు ఇద్దరు సర్వైవర్ అయితే కనుక ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరు అనమాట. సో ఇద్దరు కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. లేదు ఇద్దరికన్నా ఎక్కువ ఆల్ ఆర్ సర్వైవర్ అని చెప్పి జాయింట్ అంటారు దీన్ని, ఇక్కడ టిక్ చేసుకోండి వాళ్ళైతే కనుక. సో అండ్ తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మైనర్ లేదా పర్సన్ ఆఫ్ అన్సౌండ్, ఇందా చెప్పారు కదా. సో మైనర్ లేదా పర్సన్ ఆఫ్ అన్సౌండ్ అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అలాగే గార్డియన్ ద్వారా ఇంట్రొడ్యూస్ అవుతారు కాబట్టి రిలేషన్ ఏంది అనేది వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏజ్ ప్రూఫ్ అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డీటెయిల్స్ అని కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. కింద సెకండ్ వన్ వచ్చేసి ఐవి టెండర్ హియర్ విత్ రూపీస్ అనేది 500 రూపీస్ ఇందా చెప్పాను కదా, 500 రూపీస్ డిపాజిట్ అని మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 500 రూపీస్ అని చెప్పి రాసేసేయండి. అదే ఇన్ ఓట్స్ 500 రూపీస్ రాస్తారు కదా, ఇక్కడ ఓట్స్ రూపంలో రాయాల్సి ఉంటుంది అనమాట. రాసేసేయండి. మీరు ఎలా ఇస్తున్నారు, క్యాష్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది టిక్ చేసుకోండి. డీడీగా చెక్ మీరు ఇస్తున్నట్టయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఫామ్ అనేది డీడీ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. డీడీ అయితే చెక్ ఇవ్వాల్సి ఉంటుంది, డేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలా అనమాట. ఇది ఏ వేలో అయితే అవే ఇక్కడ మీరు టిక్ చేసుకొని వాటి డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత కింద పర్టికులర్స్ లోకి వచ్చినట్టయితే చాలా ఇంపార్టెంట్, క్లియర్ గా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గమనించండి. ఇక్కడ మీరు ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ లేదా గార్డెన్, మైనర్ త్రూ గార్డెన్ మీరు ఇంటర్వ్యూ అవుతున్నట్టయితే ఇక్కడ గార్డెన్ నేమ్ రాయాల్సి ఉంటుంది. లేదు మనం ఇండివిజువల్ కాబట్టి పేరు అయితే రాయేస్తాం అనమాట. ఇక్కడ ఒకరికంటే ఎక్కువ అప్లికెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ సపరేట్గా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ది హస్బెండ్ లేదా ఫాదర్ లేదా మదర్ వాళ్ళ పేరు రాసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ రాసేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఇక్కడ ఆధార్ నంబర్, పాన్ నంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సిఐఎఫ్ ఐడి ఎగ్జిస్టింగ్ అకౌంట్ హోల్డర్స్ అనమాట. చాలా మంది తెలియపోయిండొచ్చు. ఇది ఏంటంటే ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే అక్కడ మీకు అకౌంట్ లో సిఐఎఫ్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది అనమాట. సో అదే నెంబర్ మీకు కావాలి అనుకుంటే ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు ఇవ్వచ్చు అనమాట. ఆ యొక్క నెంబర్తో మీకు అకౌంట్ అనేది ఇస్తారు. సో ఇక సిఐఎఫ్ ఐడి నెంబర్ అయితే మీరు ఇక్కడ రాసేసేయండి.
తర్వాత ప్రజెంట్ అడ్రస్, మీకు ప్రజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ పక్కన రాసేయండి. అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా రాసేయండి. సో ఇన్ కేసు వేరే ఉండొచ్చు అని చెప్పాను. సో ఒకటే ఉంటే కనుక మీకు అడ్రస్ అనేది పర్మనెంట్ అలాగే ప్రజెంట్ కూడా రెండు యాక్సెస్ ఒకేలాగా రాసేయండి. నెక్స్ట్ వన్ మీకు టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రాసేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా రాసేయండి. ఐడి ప్రూఫ్ మీరు ఏమి ఇవ్వచ్చు అంటే కనుక పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అవి కూడా ఇవ్వచ్చు. తర్వాత అడ్రస్ ప్రూఫ్ కూడా మీరు సేమ్ రేషన్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో అలాగే కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి ఇక్కడ, ఎందుకంటే డాక్యుమెంట్ నెంబర్ అవన్నీ రాయాలి అనిపిస్తే ఇలా రాయమంటే కనుక రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత లాస్ట్ ఇక్కడ ఫర్ SCSS అకౌంట్ డీటెయిల్స్ ఏజ్ ప్రూఫ్ అయితే కనుక ఇదేంటంటే సీనియర్ సిటిజన్ సంబంధించిన అకౌంట్ అనమాట. సో దానికి సంబంధించి కాబట్టి ఇది వదిలేసేయండి, మీకు ఏం అవసరం లేదు. అండ్ లాస్ట్ వన్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్పెసిమన్ సిగ్నేచర్, ఇవి ఏంటంటే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీ యొక్క సైన్ అనేది 3 times పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పెట్టిన తర్వాత మీకు పేరు రాయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ 3 అప్లికెంట్స్ అయితే కనుక సపరేట్ గా వాళ్ళు రాయాల్సి ఉంటుంది, వాళ్ళ పేరు కూడా రాయాల్సి ఉంటుంది, సైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడతో ఇక ఫస్ట్ పేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేయండి. దీంతోనే ఇంకొక ఫామ్ ఉంది బ్యాక్ సైడ్ అయితే. సో ఇక్కడ డిక్లరేషన్ అనమాట. ఇదేంటంటే ఇక్కడే మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు, ఇది వేరే అకౌంట్స్ కి. తర్వాత మీరు సైన్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడైతే మీరు సైన్ చేయండి. తర్వాత నామినేషన్, మీరు నామినీ ఎవరైతే ఇవ్వాలనుకున్నారో ఆ నామినీ సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అవేంటో చూద్దాం. ఐవి దగ్గర మీ పేరు రాయండి. తర్వాత డీటెయిల్స్ వచ్చినట్టయితే నేమ్ ఆఫ్ ది నామినీ అండ్ రిలేషన్షిప్, నేమ్ ఆఫ్ ది నామినీ పేరు అయితే రాయండి. వాళ్ళ రిలేషన్షిప్ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫుల్ అడ్రస్ అనేది కూడా రాయండి. తర్వాత ఆధార్ నంబర్ ఆఫ్ నామినీ, సో ఆప్షన్ ఇది మీరు రాయాలనుకుంటే రాయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ నామినీ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ నామినీ, సో ఇన్ కేస్ మైనర్ కనుక ఇస్తే కనుక నామినీని డేట్ ఆఫ్ బర్త్ అని మీరు రాయాల్సి ఉంటుంది. లేదు మైనర్ కాదంటే కనుక మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. షేర్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అనమాట. సో ఎంత షేర్ అనేది ఇస్తారు. సో ఇన్ కేస్ ఏదైనా అయితే కనుక వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి 100%, ఇద్దరైతే కనుక మీరు 50% మీరు రాయొచ్చు. లేదు ఒకరైతే కనుక 100% రాయేసేయండి. నెక్స్ట్ కిందకి వచ్చినట్టయితే యాజ్ ద నామినీ సీరియల్ నెంబర్ స్పెసిఫైడ్ అబౌవ్ ఇస్ మైనర్ అపాయింట్, సో మైనర్ అయితే కనుక అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ రాయేసేయండి. అండ్ నెక్స్ట్ కిందకి వచ్చినది కనుక ఇన్ కేస్ అప్లికెంట్ ఈజ్ ఆర్ ఆల్ ఇలిటరేట్, ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో లేదా అప్లికెంట్స్ కావచ్చు వాళ్ళు ఇలిటరేట్ అయితే కనుక విట్నెస్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ ఆఫ్ విట్నెస్ 1, సిగ్నేచర్ ఆఫ్ విట్నెస్ 2, 2 సిగ్నేచర్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది, పేరు, అడ్రస్, ప్లేస్, డేట్ కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ లేదా థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లికెంట్ కావచ్చు, గార్డెన్ కావచ్చు, అప్లికెంట్ ఇక్కడ సిగ్నేచర్ లేదా థంబ్ ఇంప్రెషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగే ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కిందంతా ఫర్ యూజ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ యూజ్ అనమాట. ఇక్కడ మీరు ఏమీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడతో మెయిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయిపోయింది అనమాట. ఇది సెకండ్ ఫామ్. థర్డ్ ఫామ్ వచ్చేసి KYC ఫామ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ అప్లికెంట్ నెంబర్ 1 అంటే ఇక్కడ మీకు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికెంట్స్ ఇద్దరు ఉంటే కనుక ఇక్కడ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే 3 అయితే కనుక వాళ్ళ యొక్క డీటెయిల్స్ అని ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి నేము, CF నంబరు, అకౌంట్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ అనేది ఫస్ట్ ఇవ్వరు కాబట్టి అక్కడ వాళ్ళు రాసుకుంటారు. ఫోటోగ్రాఫ్ ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లో చెప్పాను కదా, ఫస్ట్ లో ఇక్కడ మీరు స్టిక్ చేయాల్సి ఉంటుంది ఒక ఫోటోగ్రాఫ్ ఇండివిజువల్ కి. మళ్ళీ ఇక్కడ రెండో ఫోటోగ్రాఫ్ అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 2 ఫోటోగ్రాఫ్స్ అవుతాయి. సో ఇక్కడ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత క్రిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు KYC సంబంధించిన డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. ప్లీజ్ ఫిల్ అప్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ బిలో ఇన్ కేస్ ఆఫ్ న్యూ అకౌంట్ అండ్ ఓన్లీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్. KYC సంబంధించినవన్నీ కూడా మీ నేమ్, క్యాపిటల్ లెటర్స్ అన్ని కూడా, అడ్రస్ ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. మొబైల్ నెంబర్ అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఐ హియర్ బై సబ్మిట్ ఫోటో కాపీ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్. సో చెప్పాను కదా ఇంత ముందు నేను స్టార్టింగ్ లో, మీరు ఏమైతే డాక్యుమెంట్స్ ఇస్తారో ఇక్కడ మీకు చెప్పడం జరిగింది ఫస్ట్ లో ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అనేది. సో ఆ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అనేది మీ డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో వాటిని మీరు ఏదైతే ఇస్తున్నారో వాటిపైన సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే సిగ్నేచర్ అని అర్థం అనమాట. ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత సిగ్నేచర్ అప్లికెంట్, ఒక అప్లికెంట్ కాబట్టి ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. లేదు ఇద్దరు ముగ్గురు అయితే కనుక సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ లో ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ, ఇక్కడ ఏం మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడతో ఇక KYC ఫామ్ థర్డ్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో 500 రూపీస్ మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో డిపాజిట్ ఫామ్ ఫిల్అప్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఫిల్ చేయాలంటే కనుక ఫస్ట్ వన్ పోస్ట్ ఆఫీస్ మీ బ్రాంచ్ నేమ్ అయితే రాసేయండి. తర్వాత అకౌంట్ నెంబర్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు, డేట్ అయితే రాసేయండి. తర్వాత మీ నేమ్ అయితే రాసేయండి. ఇన్ ఓట్స్ మీకు ఎంత 500 రూపీస్ కదా, ఇక్కడ 500 రూపీస్ అని చెప్పి రాసి ఇక్కడ ఓట్స్ రూపంలో రాయాల్సి ఉంది అనమాట. చెక్ ఇవన్నీ కూడా అవసరం లేదు. డిపాజిట్ పై అంటే మీ పేరు రాయాల్సి, సంతకం చేయాల్సి ఉంటుంది. సైన్ యాక్సెప్టింగ్ ఆఫీషియల్ వాళ్ళు సంబంధించిన అఫీషియల్స్ సైన్ చేస్తారు. తర్వాత డినామినేషన్ మీరు క్యాష్ రూపంలో అయితే ఎంత అయిందనేది ఇక్కడ మీరు 500 ఒకటైతే ఒకటని చెప్పి ఇక్కడ టోటల్ చేసి చేసేయండి. లేదు మిగతా అన్ని కూడా ఉన్నాయి 100 రూపీస్ అలా కూడా మీరు మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు.
టోటల్ చేసి ఇచ్చేసేయండి. ఇక 3 ఫామ్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత సో డైరెక్ట్ గా ఇక ఫామ్స్ అన్ని కూడా తీసుకొని అలాగే అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని నేను ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో ఎండ్ స్క్రీన్ లో వస్తుంది చూడండి. దాని ద్వారా మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అవన్నీ కూడా తెలుసుకొని మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్లి అఫీషియల్స్కి అయితే ఇవ్వండి. పోస్ట్ ఆఫీస్ అఫీషియల్స్కి అయితే వాళ్ళు మీకు అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారనమాట. సో ఆ విధంగా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత పాస్బుక్ అని తీసుకొని దాంతో చెక్ చేసుకోండి. సో అప్పుడప్పుడు డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అయితే చేస్తూ ఉండండి, ఎందుకంటే అకౌంట్ అనేది రన్నింగ్ ఉండడానికి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు ఇక 3 ఫామ్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోకి మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ లో ఎండ్ స్క్రీన్ లో వస్తుంది వీడియో, ఆ వీడియో మాత్రం మర్చిపోకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.